అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఆయన కీలక ప్రకటన అయితే జారీ చేశారు. మరొక అప్డేట్తో అయితే మీ ముందుకు రావడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఇప్పటికే డబ్బులు విడుదల చేయాల్సి ఉన్నా కూడా అనేక కారణాల చేత మనకి పీఎం కిసాన్ డబ్బులను అయితే విడుదల చేయలేకపోయింది కేంద్ర ప్రభుత్వం. తాజాగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారనమాట. ఇక ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఎవరైతే మనకు దేశవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు. ఇక ఈ తేదీ నుంచి కూడా పీఎం కిసాన్ డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు సంబంధించి ఆయన కీలక ప్రకటన జారీ చేశారు. ఇక ఏ రైతులకు ఈ పీఎం కిసాన్ డబ్బులు జమ కాబోతున్నాయి, మళ్ళీ కూడా ఏ రైతులు ఈ యొక్క రైతులకు డబ్బులు వస్తాయన్న విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. అలాగే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక మన దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు 2,000 రూపాయల నుంచి 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తూ ఉన్నారు. ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు 18 విడతల డబ్బులను అయితే విడుదల చేసింది. ఇక 19 విడత డబ్బులు అయితే విడుదల కాబోతూ ఉన్నాయి. ఇక ఈ 18 విడతల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా దాదాపు 36,000 రూపాయల వరకు కూడా జమ చేయడం జరిగింది. ఈ పీఎం కిసాన్లో కూడా చాలామంది అనర్హత ఉన్నటువంటి వారు ఉన్నారు. వారందరినీ కూడా తొలగించి కొత్త వారందరికీ కూడా ఈ 19 విడత నుంచి ఈ ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం.